శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 13, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ప్రస్తుతానికి సెప్టెంబర్ నెల వస్తున్న పగటి వేళల ఉష్ణోగ్రత ఇంకా 48, 49 డిగ్రీల ఉష్ణోగ్రత ఏదైనా నమోదవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి ఒక శుభవార్త చెప్తున్నారు. ఈ వాతావరణ శాఖ పరిశోధకుడైనటువంటి అబ్దుల్ అజీజ్ అల్ కురై గారు చెప్తున్నాడు. దాని ప్రకారం రేపటి నుంచి అంటే గురువారం లేదా శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు సుమారు ఒక 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అరేబియా ద్వీపకల్పం యొక్క వాయువ్య దిశ నుంచి వీచేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలో ఒక 3 నుంచి 4 డిగ్రీల తగ్గుదల ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రానున్న కొద్ది రోజుల్లోనే ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి 44 నుంచి 42 డిగ్రీల మధ్యలో 42, 44 ఈ మధ్యలో అయితే కనుక ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు పగటి వేళలో. అదే కనిష్ట ఉష్ణోగ్రత అయితే కనుక 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద స్థిరపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ గురువారం లేదా శుక్రవారం నుంచి వాతావరణంలో కొద్దిగా మార్పులు అయితే కనుక రానున్నాయి. ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లోని అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి సబా హాస్పిటల్ హెర్నియాతో బాధపడుతున్నటువంటి ఒక 17 సంవత్సరాల వయసు గల పిల్లవాడికి డాక్టర్ మహమ్మద్ ఆల్ సులైమి గారు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ హెర్నియా ఆపరేషన్ అంటే అన్ని చోట్ల చేస్తుంటారు కదా, మరి దీన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు అనేసి అంటే దీనికి ఒక ప్రత్యేకత కనుక ఉంది. హెర్నియా అనేటువంటిది జనరల్గా వస్తూ ఉంటుంది. 1,00,000 మంది అంటే ఒక అంచనా ప్రకారం 1,00,000 మందిలో ఒక 1,700 మందికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అది 4,000 వరకు చేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ హెర్నియా వ్యాధి అనేటువంటిది వచ్చిన తర్వాత అది వృషణాలలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. ఎవరికో ఒకరికి మాత్రమే ఆ విధంగా సంభవిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 1,00,000 మందిలో ఒక 1,700 మందికి వచ్చింది కదా, ఆ 1,700లో ఎవరికో ఒకరికి మాత్రమే ఈ విధంగా వృషణాల వరకు ఈ హెర్నియా అనేటువంటిది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా వరకు ఈ సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది ఈ ఆపరేషన్ చేసినప్పుడు. అయితే ఈ డాక్టర్ మహమ్మద్ ఆల్ సులైమి గారు ఈ ఆపరేషన్ చాలా విజయవంతంగా ఈ లాప్రోస్కోపిక్ మరియు ఒబెసిటిక్ సర్జరీ వీటిని ఉపయోగించి ఆయన నిర్వహించినట్టు చెప్తున్నారు. జనరల్గా ఇది మనకి కువైట్లో ఈ ఆపరేషన్స్ అనేటువంటి అంటే ఈ డాక్టర్ నిర్వహిస్తున్నటువంటి ఈ హెర్నియా ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈయన వారానికి ఒక 4 ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు, అలాగే సంవత్సరానికి ఒక 180 వరకు ఆపరేషన్స్ ఆయన విజయవంతంగా పూర్తి చేస్తున్నట్టు చెప్తున్నారు. అందులో ఎక్కువగా సక్సెస్ రేట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇలాంటి ఒక అరుదైనటువంటి శస్త్రచికిత్సని కువైట్కి సంబంధించిన డాక్టర్ విజయవంతంగా పూర్తి చేయడం అనేది ఎంతైనా గ్రేటే, ఆయన మనం అభినందించాలి. అలాగే ఆ డాక్టర్ ఒక సూచనగా ఇస్తున్నారు. ఆయన చెప్తుంది ఏమిటంటే, ఎవరైతే ఈ విధంగా హెర్నియాతో బాధపడుతుంటారో అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చేయకూడదు, అలాగే బరువైనటువంటి వస్తువులను లిఫ్ట్ చేయకూడదు, అంటే ఎత్తకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అంటే మంచి పీచు పదార్థాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని బాగా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దానివల్ల డైజెషన్ బాగా జరుగుతుంది, అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవడానికి ఉంటుంది. అలాంటి సమయాల్లో దీని నుంచి ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. షువేక్ ఇండస్ట్రియల్ ఏరియాలో కువైట్కి సంబంధించినటువంటి కొంతమంది పౌరులు, అలాగే సిరియన్ దేశానికి సంబంధించిన కొంతమంది పౌరులు ఈ 2 గ్రూపుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త పెద్దదవడంతో కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని వారిని అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా అప్పచెప్పినట్టు చెప్తున్నారు. కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా కువైట్కి మాదక ద్రవ్యాలు తీసుకొస్తున్న వారి సంఖ్య అయితే ఎక్కువైపోతుంది. అయితే కువైట్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు వాటిని ఎప్పటికప్పుడు నిరోధిస్తున్నారు. అది రోడ్డు మార్గం ద్వారా వచ్చే వాళ్ళు కావచ్చు,
అలాగే జలమార్గం ద్వారా వచ్చేవాళ్ళు కావచ్చు, ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చేవాళ్ళు కావచ్చు, అంటే విమానాల ద్వారా వచ్చేవాళ్ళు కావచ్చు. ఎవరినైనా సరే కువైట్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళైతే కనుక ప్రస్తుతానికి ఎక్కువగా నిరోధిస్తా అంటే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయినా సరే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇవాళ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కువైట్కి సుమారుగా ఒక 70 గ్రాముల హెరాయిన్ని అంటే ఈ మాదక ద్రవ్యాలని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఈ ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వారి తనిఖీల్లో భాగంగా వాటిని గుర్తించి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా అప్పచెప్పినట్టు చెప్తున్నారు. కాబట్టి మనం ప్రతి వీడియోలోనూ జనరల్గా మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఎవరైతే ఈ విధంగా బయట దేశాల నుంచి కువైట్కి వస్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు ఎదురుగా తీసుకురండి. ఎప్పుడు ఇలాంటి వస్తువులు ఏదైనా మనకి తెలియని వాళ్ళు ఇచ్చినప్పుడు కానీ, లేదంటే కొన్ని తేగోడిన వస్తువులు మనం తెస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి పట్టుబడినట్టయితే ఎయిర్పోర్ట్లో పట్టుబడితే ఇంకంతే, డైరెక్ట్గా ఇంకా మనం జైల్లో వేస్తారు, లేదంటే మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. సో ఆ రెండిట్లో ఏది జరుగుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ జైల్లో కనుక వేసినట్టయితే అది ఎన్ని సంవత్సరాల శిక్ష ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటిలో కనుక పట్టుబడినట్టయితే. కాబట్టి బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం, అందులో కొత్తగా వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలాంటి వస్తువులు తెస్తున్నారు, ఎలాంటి వస్తువులు తేవచ్చు, ఎలాంటి వస్తువులు తేకూడదు అనేటువంటిది క్లియర్గా కనుక్కోండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళైనా సరే అడిగి కనుక్కొని అప్పుడు రండి. మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఏదైనా పార్సల్ ఇచ్చి దీన్ని తీసుకెళ్లి కువైట్లో అప్పచెప్పండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త వహించి అప్పుడు కువైట్కి వస్తే కనుక మీకు చాలా మంచిది. ఫ్రెండ్స్, కువైట్కి ఉపాధి నిమిత్తం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే కొంతమంది సీనియర్లు ఉంటారు. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా కువైట్లో ఉంటారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ, అలాగే కొత్తగా ఎవరైతే ఇక్కడికి వచ్చింటారో అలాంటి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క కొన్ని అనుభవాలు అయితే మనకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే కువైట్లో బాగా సీనియర్లు ఉంటారో, అంటే పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన కొన్ని అనుభవాలు, అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అంటే మీకు ఎదురైనటువంటి మంచివి కావచ్చు, లేదంటే మీరు ఎదుర్కొన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఉంటే అవి కావచ్చు. సో ఏదైనా సరే మీరు కనుక షేర్ చేసుకున్నట్టయితే అవి కొత్తగా వచ్చే వాళ్ళకి, అలాగే ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళకి అవి చాలా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్దల సామెత ఉంది కదా, పెద్దల మాట ఏదైతే చెప్తుంటారో వాటిని పిల్లలు కనుక పాటించినట్టయితే మంచి అభివృద్ధి చెందుతారని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ మీకు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వారికి ఎదురైనటువంటి అనుభవాలను చెప్పినట్టయితే కొత్త వాళ్ళకి అవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే పాత వాళ్ళు కువైట్లో కనుక ఉన్నట్టయితే, మన వీడియో చూస్తున్న వాళ్ళు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పైగా కువైట్లో ఉంటారు కదా, అలాంటి వారు మీకు ఎదురైనటువంటి అనుభవాలు కనుక మనతో కనుక పంచుకున్నట్టయితే అవి మన వీడియో రూపంలో మన సబ్స్క్రైబర్స్కి అందచేద్దాం. దానివల్ల అది చాలామందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరి గురించో చెడుగా చెప్పమని చెప్పి నేను అన్నాను, అలాగే ఎవరి గురించో పొగుడుతో చెప్పని చెప్పేసి అన్నాను. మీ మనసులో ఉన్నది, మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఏమిటి అనేది మీరు షేర్ చేసుకున్నట్టయితే సరదాగా షేర్ చేసుకోండి అంతే. సో అది కొంతమందికి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఎవరైనా షేర్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కనుక వీడియో రూపంలో పంపించినట్టయితే, లేదు మీరు నన్ను కాంటాక్ట్ అయినట్టయితే దాన్ని మన సబ్స్క్రైబర్స్కి అందిద్దాం. సో అప్పుడు అది చాలా మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 నిమిషాలు వీడియో పెట్టారనుకుందాం ఒకవేళ. సో 20 నిమిషాల వీడియో అనేది అంతా వాళ్ళు చూడలేకపోవచ్చు. సో దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం తీసుకొని వాటిని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సబ్స్క్రైబర్స్కి అందిద్దాం. సో దానివల్ల చాలామందికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ పాత వాళ్ళు ఉంటే కనుక దయచేసి మీ అనుభవాల్ని షేర్ చేసుకోగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సులేబికాత్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఆయన తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డ్ని పోగొట్టుకున్నారంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక అక్బర్ షేక్ కాలేషా అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే అక్బర్ షేక్ కాలేషా అన్న పేరు గలటువంటి సివిలిటీ కార్డు కానీ దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ పక్కనే ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 256 రూపాయల 36 పైసలుగా ఉంది. అయితే కువైట్లో ఉన్న మిగతా అన్ని ఎక్స్చేంజ్ సెంటర్లో ప్రస్తుతానికి యావరేజ్ పైన ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 254 రూపాయల 64 పైసలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 750 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 17 దినార్ల 232 పిలుసుగా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా మనకు అందలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల నుంచి తెల్లవారు 8 గంటల నుంచి ఇవాళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 4355 కొత్త కరోనా కేసుల మొదలు 5178 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. సుమారుగా 6 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా 43761 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఫహీల్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళంటే టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు, అలాగే జీతం కూడా 150 నుంచి 160 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు, అలాగే జీతం కూడా సుమారుగా 150 దినాల వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్దియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి ముస్లిమ్స్ మాత్రమే కావాలని చెప్తున్నారు. కావాలంటే అకామాగా ఇల్లే మార్చుకుంటారంట. దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జిలీప్సూరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. కావాలంటే తనాదుల పైన వస్తే అకామగడ మార్చుకుంటాం అని చెప్తున్నారు. 170 దినాల జీతం ఉంటుందంట. అలాగే నెలకు 2 చుట్టీలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. 170 దినాల జీతం, నెలకు 2 చుట్టీలు. సో దీనికి సంబంధించిన పూర్తి కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దయాబ్దుల్లా సాలెం ఈ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వంట మనుషులు కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా తనాదుల పైన వస్తే అకామా కావాలంటే ఇల్లు మార్చుకుంటామని చెప్తున్నారు. లేదు కొత్త వీసా కావాలన్నా సరే ఇండియా నుండి వచ్చే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టారు. వాళ్ళకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. అయితే వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారంట. సో తనాదుల పైన వచ్చినట్టు వీళ్ళకి ఎవరైనా సరే అకామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తాము అని అడుగుంటే మీకు డిస్ప్లే నెంబర్లకు కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆవిడకి వర్కర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆవిడ ప్రస్తుతానికి కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. అయితే వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి ఆవిడకి తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారంట. సో తనాదుల పైన వచ్చినట్టు ఆవిడకి ఎవరైనా సరే అకామ మార్చుకొని వర్కర్ పని ఇస్తామని అడిగి ఉంటే కనుక మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో షేక్ మహమ్మద్ తన్వీర్ బాషా ఇవాళ 13వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మొఘల్ హర్ఫా ఫాతిమా ఇవాళ 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు పార్దు నగేష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాడుకుంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.